నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. భారత్ ఎప్పుడూ శాంతియుత పరిష్కారాన్నే కోరుకుంటుంది, ప్రధాని మోదీ. జల్లికట్టులో విషాదం, ముగ్గురు మృతి. బీజేపీ పాలనకు కౌంట్ డౌన్, జంతర్ మంతర్ ర్యాలీలో కేజ్రీవాల్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే ఇండియా నిశ్చితాభిప్రాయమని అన్నారు. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నారు. భారత్లో పర్యటిస్తున్న కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నెతో కలిసి మీడియా సంయుక్త సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలైజేషన్ మనకే కాక ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్నట్టు చెప్పారు. దీనిపై సమిష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతల విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకటేనని, శాంతి, సుస్థిరత కీలకమని, రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే శాంతి మరింత పటిష్టమవుతోందని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఎక్కడున్నా వారితో ఎప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారి భద్రతకు భారత్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. సింగపూవారిపల్లిలో నిర్వహించినటువంటి జల్లికట్టు పోటీలలో ఎద్దులు అదుపు తప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 50 మందికి పైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఢిల్లీ కోర్టు తీర్పును మద్యం పాలసీ కేసు నుంచి బయటపడిన 48 గంటలైన గడవక మునిపే ఆఫ్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై విమర్శల దాడి మొదలుపెట్టారు. అధికార పీఠం నుంచి బీజేపీని కిందకు దించేందుకు కౌంట్ డౌన్ మొదలైందంటూ విరుచుకుపడ్డారు. ఆదివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆప్ ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడారు. మద్యం విధానం కేసులో తనను అక్రమంగా ఇరికించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు తాను కరుడుగట్టిన నిజాయితీ పరుడన్నది రుజువైందంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీలో భయం మొదలైందంటూ ఆయన నిరంకుశుడు ఇలా భయపడుతున్నాడంటే దాని అర్థం అతడి పాలనకు ముగింపు దగ్గర పడుతున్నట్లేనని పేర్కొన్నారు. చిన్నారుల విద్య కోసం పోరాడిన శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ను మోదీయే జైల్లో పెట్టించారు. మహిళా ఎంపీలు దాడి చేస్తారనే భయంతోనే ఆయన ఒకరోజు పార్లమెంటుకు వెళ్ళలేదు. ట్రంప్ అన్నా మోదీకి భయమే అని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. దేశంలో బీజేపీ 12 ఏళ్ల పాలనలో అన్ని రంగాలు నాశనం అయ్యాయని అన్నారు. రహదారులు, ఆరోగ్య రంగం, విద్య, పారిశుద్ధ్యం ఇలా అన్ని దారుణంగా మారాయని విమర్శించారు. మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప ప్రజానాయకుడని తెలిపారు. స్పీకర్ హోదాలో ఆయన చూపిన క్రమశిక్షణ, పారదర్శకత మరియు నైతిక విలువలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసినటువంటి నాయకుడిగా ఆయన చిరస్మరణీయులని అన్నారు. ఈ తరం యువత ఆయన సేవాభావం, నాయకత్వ లక్షణాలు మరియు ప్రజాసేవ పట్ల ఉన్నటువంటి నిబద్ధతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఎంతో ప్రధానమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత నేత స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కాటారం మండలం కేంద్రంలోని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి కాటారం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి శాసనసభ గౌరవాన్ని కాపాడినటువంటి ఆదర్శ నాయకుడిగా గుర్తింపు పొందారు. మంతని నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించారు. అనంతరం శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి సభా పరిపాలనలో నిష్పక్షపాత ధోరణి ప్రదర్శించారని నాయకులు తమ ప్రసంగాల్లో ఆయన సరళి జీవన శైలి, నిబద్ధత, ప్రజల పట్ల ఉన్నటువంటి అనురాగం గురించి ప్రస్తావించారు. ఇక యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం కేతాగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 6:30 నుండి దేవాలయం ద్వారబంధనం చేసి తిరిగి బుధవారం రోజున సంప్రోక్షణాది పూజ అనంతరం ఉదయం 7 గంటలకు దర్శనాలకు అనుమతి ఉంటుందని దేవాలయ ఈవో మహేష్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం విజయనగర్ జిల్లా కుడ్లిగి తాలూకాలో గొర్రెలను మేపడానికి వెళ్లినటువంటి గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి చేయగా తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందిన ఘటన విజయనగర్ జిల్లా కూడ్లిగి తాలూకా హాలాసాగర గ్రామం వద్ద సోమవారం చోటు చేసుకుంది. విజయనగర జిల్లాకు కూడ్లిగి తాలూకాలోని హాలాసాగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో హాలాసాగర్ గ్రామానికి చెందిన ఓబన్న గొర్రెలను మేపుతుండగా ఆకస్మికంగా ఎలుగుబంటి దాడి చేస్తుంది. ఈ దాడిలో ఓబన్నకు తలపై తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావంతో స్థలంలోనే మృతి చెందారు. గొర్రెలను మేపడానికి వెళ్లిన గొర్రెల కాపరి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినప్పుడు గొర్రెల కాపరి ఓబన్న ఎలుగుబంటి దాడిలో మరణించాడని వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన ఎలుగుబంటి కోసం మృతుడి కుటుంబ సభ్యులు గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో ఎలుగుబంటి కనబడడంతో కర్రలతో ఎలుగుబంటిపై దాడి చేసి ఎలుగుబంటిని కొట్టి చంపారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలంలోని వెన్నెలకంటే రాఘవయ్య గిరిజన కాలనీ వాసులు సోత్రం భూములు దురాక్రమ ఆపాలని, గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఇళ్ల స్థలాలు అన్యాకృతం కాకుండా చూడాలని అడిగినందుకు వీకేఆర్వై గిరిజన కాలనీపై రాత్రులలో వచ్చి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్న వారి నుండి రక్షణ కల్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వరదయ్యపాలెం తహసీల్దార్ ఆఫీసును భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులు ముట్టడించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సత్యవేడు నియోజకవర్గ కమిటీ కార్యదర్శి అంబాకం చిన్నిరాజు మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం జాయింట్ కలెక్టర్గా రామచంద్రారెడ్డి ఉన్నటువంటి సందర్భంలో గిరిజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వెన్నెలకంటి రాఘవయ్య స్ఫూర్తిగా గిరిజనులందరినీ ఒక దగ్గరకు చేర్చి రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతులు తీసుకొని ఐఏఎస్ అధికారిగా తనకున్న అధికారాలను ఉపయోగించి వరదయ్యపాలెం మండలం పాదిరికుప్పంలోని క్షత్రియ భూముల్లో ఇళ్ల పట్టాలు, సాగు భూములు ఇవ్వడం జరిగిందని అన్నారు. గిరిజనులకు ఇచ్చినటువంటి భూములు పక్కనే హీరో మోటార్స్, అపోలో టైర్స్ లాంటి భారీ పరిశ్రమలు రావడం, ఆ భూములకు విపరీతమైన విలువలు పెరగడంతో కొంతమంది రాజకీయ నాయకులు, డబ్బులున్న పెత్తందారులు ఆ భూములపై కన్నేసి గిరిజనుల వెనకబడినతనాన్ని ఆసరాగా చేసుకుని భయాన్నో నయాన్నో ఆ భూములను కాజేసి అందులో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం జరుగుతోందని అన్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా 20 సంవత్సరాల నుంచి స్పందించడం లేదని చిన్నిరాజు తెలిపారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని రెవెన్యూ అధికారులు సాగు చేయకూడదని, గిరిజనులను భూమిలో నుంచి వెళ్లగొట్టడం జరుగుతూ వస్తోందని అన్నారు. అదే సమయంలో ఆ భూముల్లో డబ్బు, రాజకీయ పలుకుబడి, రౌడీయిజం చేయగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళు రాత్రికి రాత్రి ఆక్రమించుకొని కట్టడాలు కడుతూ ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా అవినీతికి పాల్పడి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చిన్నిరాజు ఆరోపించారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, బుచ్చినాడికెళ్ళగా సత్యవేడు, తడ, ఎరుగలము ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా పిలిపించుకొని మీరందరూ ఇల్లు కట్టుకుని హాయిగా ఉండండి, జీవించండి అని చెప్పారు. సమాజంలోనే చాలా అట్టడుగులో చాలా పీడనకు గురైనటువంటి గిరిజనులందరూ కూడా బాగుపరచాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ పని చేస్తే ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూములు అమ్మేశారు, ఇళ్ళు కట్టేశారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్నారట. ఈరోజు అక్కడ ఏమైందంటే గిరిజనులు ఒకటి ఉంటే ఇల్లు కట్టుకుని ఖాళీగా ఉంటే కూడా పెత్తందారు వచ్చేది, అక్కడే ఉన్న ఒకటి పట్టుకుని ఆ భూములు కొనుక్కునేది, ఆ భూముల్ని ఆయన అక్కడ బిల్డింగులు కట్టేసి అంత బాడుగులకు ఇచ్చేది. గిరిజనులు ఏమైనా మాట్లాడితే వాళ్ళు బెదిరించేది. గిరిజనులు ఏదో చదువు సంధ్య లేకుండా ఎక్కడో అడవుల్లో తంగ పెట్టుకొని, గోసిపాతి పెట్టుకొని, గుడ్డలు సరిగ్గా లేకుండా జీవించేటటువంటి వాళ్ళు ఈరోజు నాగరికం నేర్చుకోవాలి, మేము కూడా సమాజంలో మనుషులుగా బతకాలని రావాలని చెప్పిన ఆ రోజు ఒక సదుద్దేశంతో ఈ వెన్నెలకంటి రాఘవయ్య అనేటువంటి పేరుతో ఈ కాలనీ సృష్టిస్తే ఈనాటికి ఏమైందంటే కొంతమంది పెత్తందారులు, డబ్బులు ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి భూములు కాజేసి వాళ్ళ ఇళ్ల పట్టాల్లో కూడా ఇల్లు కట్టేసి తర్వాత అక్కడ ఉన్న సోత్రి భూములు అక్కడక్కడ తీర్చుకుంటా ఉంటే అధికారులు సరే గిరిజనులే కదా తీర్చుకొని అని చెప్పని వాళ్ళు అవి ఇస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే కేవలం క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల కష్టాలను భరించి, అవమానాలను అధిగమించి, అధికారం కోసం ఆహర్నిశలు కష్టపడి పార్టీకి పట్టు కొమ్మలుగా ఎదురొడ్డి నిలబడడంతోనే ఈ స్థాయిలో ఉండగలిగామని, దేశంలో నమ్మకం, బలమైన కార్యకర్తలని తయారు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని రామతులసి కళ్యాణ మండపంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైనటువంటి సుగవాసి ప్రసాద్ బాబు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపన నుండి స్వర్గీయ సుగవాసి పాలకొండరాయుడు టీడీపీకి చేదోడు వాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపొంది పార్టీ పేరు ప్రతిష్టలు నిలబెట్టి బలమైన నాయకుడిగా పేరు పొందారని స్వర్గీయ సుగవాసి పాలకొండరాయుడు కుటుంబాన్ని గుర్తించి సుగవాసి ప్రసాద్ బాబును రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులుగా ప్రకటించడం హర్షణీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్య మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాలకొండరాయుడు కుటుంబం తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు చేసినటువంటి సేవలు మరవలేనివని, ఆ గుర్తింపుతోనే ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అవకాశం ఇచ్చి ప్రధాన పదవి ఇవ్వడం జరిగిందని వారు అన్నారు. ఈరోజు ఈ స్థాయిలో మేమంతా ఉన్నామంటే కార్యకర్తల వల్ల. తర్వాత జిల్లా కమిటీ ఎవరైతే కొత్తగా ఈరోజు నామినేటెడ్ అందరికీ పేరు పేరుగా గుర్తింపు జరుపుకుంటున్నారు. ఈరోజు లోకల్గా జిల్లా కార్యకర్తలతో కొంతమందికి కోర్టు జమాయించాలని వేరే విధంగా మిమ్మల్ని కూడా అకామిడేట్ చేస్తాం. ఆ రోజు ఆ కష్టకాలంలో అధికారులు లేనప్పుడు ఎవరైతే కష్టపడినారో, ఎవరైతే జిల్లా కార్యవర్గంలో లేరో అందరికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మిమ్మల్ని ఏ విధంగా అకామిడేట్ చేయాలో ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు పురుషులు కావచ్చు, సమాజం కావచ్చు, విద్యలు కావచ్చు, మతాలు కావచ్చు, అన్ని కాన్సెప్ట్తో ఆలోచించాలి ఉండడం కూడా. ఈరోజు పాలకొండరాయుడు కుటుంబానికి ఈరోజు పార్టీ గుర్తించి వస్తుంది పార్టీలో ఉండాలనే అభిప్రాయంతో ఈరోజు లోకేష్ గారు చంద్రబాబు గారు వారికి కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి జనార్దన్ రెడ్డి గారు మంత్రి నాయకత్వంలో మనమంతా కూడా అభివృద్ధి చేసుకోవడం. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం దేవస్థానంలో మంగళవారం ఉదయం 6 గంటల నుండి ఆలయ ద్వారాలు మూసివేయబడ్డాయి. తిరిగి రాత్రి 7:30 ఆలయ ద్వారాలను తెరిచి ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ, పూజాది కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 9 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళహారతులు జరిపింపబడతాయని, ఇక అవకాశం మేరకు మహామంగళహారతుల సమయం నుంచి అనగా రాత్రి 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనము, అమ్మవారి దర్శనము కల్పింపబడతాయి. ఈరోజు ఉదయం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు, మహామంగళహారతులు జరిపించబడ్డాయి. ఇక మహామంగళహారతులు సమయం నుంచి అనగా 4:30 నుంచి 5:30 వరకు మాత్రమే భక్తులకు స్వామివారి అలంకార దర్శనము, అమ్మవారి దర్శనం కల్పింపబడింది. గ్రహణం కారణంగా ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు మరియు సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార, పంచదార మరియు శిఖరేశ్వరం మొదలైనటువంటి ఉపాలయాల ద్వారాలు కూడా మూసివేయబడ్డాయి. గ్రహణం కారణంగా అన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేయబడిందని ఆలయ అధికారులు మీడియాకు తెలిపారు. చంద్రగ్రహణ సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామివారి ఆలయం, ప్రవరంబాదేవి వారి ఆలయ ఉభయ ఆలయాల్ని శాస్త్రబద్ధంగా ఉదయం 6 గంటలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆలయంని మూసివేయటం జరిగింది. ఈరోజు సాయంత్రం 7:30 గంటల వరకు సంపూర్ణ ఆలయం మూసివేత కార్యక్రమం జరుగుతుంది. 7:30 తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాల అనంతరం అవకాశం ఉన్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు 1 గంట సేపు భక్తులకి దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉన్నది. ఎందుకంటే దేవాలయాన్ని మూసివేసిన తర్వాత మరలా తెరిచినప్పటికి కూడా సంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ కూడా దైవపరమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. కనుక భక్తులు దేవస్థానం వారితో సహకరించి ఈరోజు కుటుంబ సభ్యులతో ఈ యొక్క చంద్రగ్రహణం సందర్భంగా ఆధ్యాత్మిక భావంతో నాగర్ కర్నూలులో కుమ్మేర మల్లన్న స్వామి జాతర దాడిలో మృతి చెందినటువంటి 2 నెలల పాప ఆత్మకు శాంతి చేకూరాలని ఏలూరు జిల్లా చింతలపూడి శ్రీరామ రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం నాయకులు కొమ్మరాజు సత్యనారాయణ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మరి మల్లన్న స్వామి జాతరలో రజకులపై దాడి చేసే 2 నెలల పాపను చంపివేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నష్టపోయిన రజక కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబానికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శ్రీరామ రజక సంఘం పట్టణ అధ్యక్షులు పులిగడ్డ ప్రసాద్, రజక సంఘం నాయకులైనటువంటి మల్లేశ్వరరావు, చెన్నారావు, మురళి, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి టికెట్ లేకుండా వెళ్తుంటే వాళ్ళు గట్టిగా ప్రశ్నించడానికి వాళ్ళు సానుకూలంగా సమాధానం చెప్పారు రజ కులస్తులు. మరి అక్కడ ఉన్న ఒక సర్పంచ్, రెడ్డి కులస్తు సర్పంచి మరి సాకలవాడ నువ్వు ప్రశ్నిస్తావా, నువ్వు నన్ను అడుగుతావా అని చెప్పేసి మరి నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ మరి వాళ్ళని కొడుతుంటే ఆ రజ కులస్తులు భార్య అయిన పసిగందులు వేసుకొని అయ్యా నా భర్తను కొట్టొద్దు, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ప్రాధేయపడగా మరి అక్కడ కులహంకారంతో అతను మరి ఆ మహిళను తంతం జరిగింది, పడిపోవడం జరిగింది, వెంటనే చనిపోవడం జరిగింది ఆ పసిగందు. కాబట్టి మరి ఈ సంఘటన సభ్య సమాజం మరి సిగ్గు దించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మేము తెలంగాణ ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే రజులపైన దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి ఆ రజ కులస్తులకి మరి నష్టయోగాలు అని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నమయ్య జిల్లా పొంగనూరు రెవెన్యూ ఆఫీస్ ముందు దళిత యువకుని ఇంటి స్థలం ఆక్రమణ గురించి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఎంఆర్ఓ వచ్చి బాధితునికి ఇంటి స్థలం ఇస్తామని, ఆక్రమణ చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరాహార దీక్ష విరమించారు. బాల మహానాడు, ఎంఆర్పీఎస్, ఎండిపిఎస్, దళిత సంఘాల వారు ఎంఆర్ఓకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్, రాజు, కుమార్, అలాగే మణి, రెడ్డి, నారాయణ, శ్రీనివాసులు, నాగరాజు, కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేయడం మాకు కూడా కొంచెం బాధాకరమే. ఎందుకంటే సార్ ఉంటే మాకు ఈ సమస్య వచ్చేది కాదు. మేము రోడ్డు కూర్చొని ఎండలో కూర్చుంటే పాల్గొనలేదు. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వాళ్ళు సారు. ఈరోజు వచ్చిన వెంటనే మా సమస్యను గుర్తించి మీకు రాబోయే 10 రోజుల్లో కూడా అతనికి పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇతను స్థలం ఆక్రమించిన అతని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా సార్ హామీ ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు సార్ ఆధ్వర్యంలో మేము నిరాహార దీక్షను విరమించుకుంటున్నాము. ప్రత్యేకంగా మా మాల మహానాడు, ఎంఆర్పీఎస్, ఎండిపిఎస్ కుల సంఘాల తరఫున మా గౌరవ ఎంఆర్ఓ గారికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్ ఎప్పుడూ శాంతియుత పరిష్కారాన్నే కోరుకుంటుంది, ప్రధాని మోదీ. జల్లికట్టులో విషాదం, 3 మృతి. బీజేపీ పాలనకు కౌంట్ డౌన్, జంతర్ మంతర్ ర్యాలీలో కేజ్రీవాల్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.